ఈ ప్రపంచంలో ఎవరైనా ధైర్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చా? మీరు వింటుంది కరెక్టే. ధైర్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చా? వాలీబాల్ ప్రాక్టీస్ చేయొచ్చు, క్రికెట్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా గేమ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. విద్యను ప్రాక్టీస్ చేయొచ్చు. ధైర్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం? నీకేమైనా పిచ్చా? అని అనొద్దు. ధైర్యాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. పుట్టగానే ఎవరు కూడా ధైర్యాన్ని మెడలో వేసుకొని పుట్టరండి. కొంతమందికి జీన్స్‌లో ఉంటది. జీన్స్‌లో ఉండేది చాలా తక్కువ మందికి. మరి జీన్స్‌లో లేని వాళ్ళ సంగతి ఏంటి? చచ్చిపోవాలా వాళ్ళు? కానీ ఈ ప్రపంచంలో మనం బ్రతికుండాలంటే ధైర్యం అనేది కంపల్సరీ కావాలండి. అది తక్కువ, ఎక్కువ అనేది తర్వాత పెట్టండి. ప్రతి మనిషికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే ఈ ప్రపంచం నిన్ను కుళ్ళి కుళ్ళి చంపిస్తది. కుల్లబడిచి చంపుతది. జడిపిస్తది. బెదిరిస్తది. ఎన్నో రకాలుగా నిన్ను హింసిస్తది. ఈ ధైర్యం లేకపోతే. అయితే ధైర్యం లేని వాళ్ళ సంగతి ఏంటి? అయితే మీరు అనొచ్చు, నువ్వేమన్నా బ్రాండ్ అంబాసిడర్ ధైర్యానికని. నాట్ ఎట్ ఆల్. నేనే కాదు, ఎవరు కూడా బ్రాండ్ అంబాసిడర్లు కాదు ధైర్యానికి. ధైర్యం అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. అది మనం ప్రాక్టీస్ చేయాలి. స్వతహాగా నీకు లేనప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ధైర్యే సాహస్య లక్ష్మి. ఇంకా అంటే ప్రాక్టీస్ ఎలా చేయాలి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఖమ్మంలో చదువుకున్నానండి. అప్పట్లో ఒక రౌడీ ఉండేవాడు. ఆ రౌడీ చాలా సన్నంగా ఒక స్కెలిటన్ లాగా ఉండేవాడు. కానీ వాడిని చూస్తే హడలు అందరికీ. పెద్ద పెద్ద వస్తాదులకి హడలు. ఏంటి అక్కడ? వాడికి ఉన్నది ఏంటి, మనకి లేనిది ఏంటి? వాడికి ఉన్నది ధైర్యం, మనకి లేనిది ధైర్యం. వాడికి ఉన్నది ధైర్యం, మనకు ఆ ధైర్యం లేదు. జనాలకు ఆ ధైర్యం లేదు. వాడు దేనికైనా తెగించే ధైర్యం ఉంది, మనకి దేనికి తెగించే ధైర్యం లేదు అని మనం అనుకుంటాం. వాడికి అదే ప్లస్ పాయింట్. ఇటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేబీ వాడు ఎలాగా అయ్యాడు రౌడీ గుండాని, ఏదో ఆవేశాలోనో కావేశాలోనో ఎవరినో చంపేస్తాడు అనుకోకుండా జరుగుతుంది అనుకోండి. చాలామంది అలాగే రౌడీలు అవుతారు. వాడికి అప్పటి నుంచి ఆ, జనాలకి ఒక భయం వచ్చేస్తుంది. అమ్మో వీడితో పెట్టుకుంటే చంపేస్తాడు జనాలని. కానీ వాడికి మనసులో ఎలా ఉంటుంది, ఇదేంటిది, నేను అనుకోకుండా చంపేశాను, వీళ్ళందరూ నా వైపు చూసి జడుతున్నారు, ఓకే ఇదేదో బాగుంది, ఇంకెలా జనాలను జడిపించవచ్చు. ఇంకా వాడికి ఇంకా అలవాటు అయిపోద్ది. ఇంకా పోలీసులు స్టేషన్లు ముందంతా కొత్తలా ఉంటుంది, తర్వాత అది అలవాటు అయిపోద్ది. రాను రాను తొండ ముదిరి అవసరం వెళ్ళినట్టు వాడు ఒక పెద్ద రౌడీ గుండా అవుతాడు, గ్యాంగ్స్టర్ అవుతాడు, ఇంకా పొలిటీషియన్ సపోర్ట్ తీసుకుంటారు, అది పెద్ద డాన్లు అవుతారు. అంతే కదండి. వాడిది అదే శరీరం, మనది అదే శరీరం. వాడి దగ్గర మనం ఎందుకు తడుస్తాం? అంతే తెగింపు. ఇంకా ఇంకా మన పర్సనల్ విషయాలకు వద్దాం, వ్యక్తిగత విషయాలకి. మనం వీక్గా ఉంటండి, ప్రతి ఒక్కడ కూడా మనల్ని జడిపిస్తుంటాడు. కట్టుకునే భర్త జడిపిస్తాడు, కట్టుకునే భార్య జడిపిస్తుంది, కన్న పిల్లలు జడిపిస్తారు, అన్నదమ్ములు జడిపిస్తారు, అక్కజలు జడిపిస్తారు, ఫ్రెండ్స్ జడిపిస్తారు. వీళ్ళు వాళ్ళని కాదండి, అవకాశం దొరికితే ఎవరు కూడా నిన్ను వదలరు. తల్లిదండ్రులు కూడా జడిపిస్తారు పిల్లల్ని. ఇలా ఈ వీళ్ళు వాళ్ళని కాదండి, వైస్ వెర్సా. నేను మీ ఫ్రెండ్ అయ్యా అనుకోండి, నేనే జడిపిస్తాను మిమ్మల్ని. నేను ఈ వీడియో ఏదో చెప్పాను, నేను ఇక్కడ మెయిన్ హోస్ట్ అనే కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. అయితే భయానికి కారణం ఏంటండి? చాలా వరకు భయం ఏంటంటే అవగాహన లోపం. అవగాహన లోపం వల్ల మనకు భయం కలుగుతుంది. ఒక విషయం పట్ల మనకు ఎందుకు భయం వస్తుందంటే, ఆ విషయం పట్ల మనకు అవగాహన ఉండదు. ఏం జరుగుతుందో, ఏంటైపోతుందో, ఏమైపోతానో, నేనేమైపోతానో, ఆ విషయం పట్ల మీకు అవగాహన ఉందనుకోండి, ఇట్స్ నథింగ్. ఉదాహరణ, ఎవరో పోలీసులు వచ్చారండి, మొదట్లో మనకి చాలా భయపడిపోతాం. అదే 4-5 సార్లు పోలీస్ స్టేషన్కి కోర్టులకి తిరిగామనుకోండి, అంతా మామూలు అయిపోద్ది. మరి చూస్తున్నాం కదా నేరస్తుల్ని. ఓకే, అది మంచికి ఉపయోగిస్తున్నామా చెడుకు ఉపయోగిస్తున్నామా అనేది పక్కన పెట్టండి. సో ఎలా అలవాటు అవుద్దని అంటే అక్కడ అవగాహన వచ్చేసింది. సో ఓహో ఓకే, ఇది 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 అంతే, దీనికి ఏముంది అని వాళ్ళు నేరాలకు అలవాటు పడిపోతారు. అలాగే మనం కూడా నేరాలకు అలవాటు పడక్కర్లేదు. మనల్ని ఎవరైతే భయపడుతున్నారో, మనం ఏ విషయం పట్ల మనం భయపడుతున్నామో ఆ విషయం పట్ల కొంచెం అవగాహన పెంచుకుంటే మనం దీని నుంచి బయటపడవచ్చండి. ఒక భార్య ఒక ఒక భర్త భార్యని భయపెడుతున్నాడు అనుకోండి, వేధిస్తున్నాడు. ఆ భార్య భయం ఏంటి? నేను నాకు ఏ ఆధారం లేదు, పుట్టింటి వాళ్ళకి వెళ్ళాలి, పుట్టింటి వాళ్ళకి భారం, నేను ఏం చేయాలి ఇప్పుడు అని
అలాగే నరక యాతన అనుభవిస్తుంటుంది. అలాగే కొంతమంది భర్తలు కూడా అనుభవిస్తుంటారు. ఈరోజే అసలు నాకు ఈ వీడియో చేయడానికి ఒక ఇన్స్పిరేషనే ఈరోజు ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటంటే ఒక భర్త ఆ భార్య పెట్టిన టార్చర్కి తట్టుకోలేక చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. ఎన్ని రోజులు లేదండి, మహా ఒక 2 మంత్స్లోనే అంతా జరిగిపోయింది. ఆ భర్త ఎంత నరకం అనుభవించాడంటే వాళ్ళ అమ్మగారిని ఎక్కడికో గుడికి తీసుకెళ్తుంటే ఈవిడ రోడ్డు మీద ఆపి అసలు నా పర్మిషన్ లేకుండా మీ అమ్మగారిని ఎలా తీసుకెళ్తావు, మీ అమ్మని ఎలా తీసుకెళ్తావు అని నడి రోడ్డు మీద అవమానించింది. అతను తట్టుకోలేపాడు, అవమాన భారాన్ని తట్టుకోలేపాడు. అదే ఇంకొకడైతే ఏంటి, నేనేమైనా తిరుగుతున్నానా, ఎవరితోనైనా తిరుగుతున్నానా, ఇంకొక అమ్మాయిని తీసుకెళ్తున్నానా, నా తల్లిని తీసుకెళ్తే నీకేంటి అభ్యంతరం, చిన్నప్పటి నుంచి కన్నది, పెంచింది, పోషించింది అని ఒక మగాడు అనలేడండి. పాపం మనం చెప్పలేమండి, ఎవరు మనస్తత్వం ఏంటని చెప్పలేము. కొంతమంది వీక్గా ఉంటారు. అందుకోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేనేదో పెద్ద ఇందులో ఆరిపోయాం లేను, కానీ నా యొక్క అనుభవాన్ని, నా యొక్క ఒపీనియన్ని చెప్తున్నాను. సో అలా చేసి ఉన్నాడు అనుకోండి, అతనికి భయం ఏంటి, నేను తిడితే ఆవిడేమైనా ఆత్మహత్య చేసుకుంటుందేమో, లేకపోతే నన్ను ఏమైనా కొడతాదేమో, నన్ను ఏమైనా తిడతాదేమో, లేకపోతే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుందేమో, రకరకాల భయాలు. దానివల్ల ఆయన ఏం చేయలేక అలాగా అందరిలో అవమానించినా సరే ఉన్నాం. అదే ఇంకొక మగాడు అనుకోండి, లైన్లో పెడతాడు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్త చేతిలో నరక యాతన, నరక టార్చర్ అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే, సపోజు ఒక ఉద్యోగం లేని అమ్మాయి వేదనకు గురవుతుంది అనుకోండి, అమ్మాయి భయం ఏంటి, నేను వెళ్ళిపోతే ఎవరికి భారం అవుతాం ఏంటి అనేది. సో అమ్మాయి క్రమంగా తన భయాలేంటి, వాటికి ఉన్న అడ్డంకులేంటి అని ఒక పేపర్ మీద రాసుకుని స్లోగా ఇంప్లిమెంట్ చేసి ఏదో తన కాళ్ళ మీద తను నిలబడి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉండొచ్చు. కొంచెం తన కాళ్ళ మీద తను నిల్చొని ధైర్యంగా అడుగేయాలండి. ముందు ఏదో అయిపోతుంది అంటే ఏమవుతుంది అనుకోవాలి అంతే. అంత నరకయాతను అనుభవించే బదులు అంతకన్నా ఏమవుతుంది కదా. నిన్ను చావు దెబ్బలు మొగుడు కొడుతున్నాడు అండ్ నువ్వు చచ్చిపోయేలాగా నిన్ను కొడుతున్నాడు అంటే నీకు అంతకంటే నీకు నరకయాతన ఏమి ఉండదు కదా. అంతకన్నా ఇంకేముంది నీకు. సో తెగించి ధైర్యంగా నిలబడి అది కనీసం ఎదురు తిరగాలి. ఒకసారి అంటాడు, రెండోసారి ఎదురు తిరిగేసరికి కొంచెం అవతల వాడికి కొంచెం భయం వస్తుంది. ఇంకొక న్యూస్ కూడా నాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు అసలు ఈ వీడియో చేయడానికి నాకు అర్హత ఉందా, నాకు చెప్పే అర్హత ఉందా అని నేను చాలా రోజులు నాలో నేను మదన పడ్డాను. కానీ కొన్ని వార్తలు చదువుతుంటే ఇలాంటి వీడియోలు చేయాలనిపించిందండి. ఎందుకంటే కనీసం ఒక్కరైనా సరే నా వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక్కరైనా సరే దీనివల్ల ఉపయోగం పొందితే నా జన్మ సార్థకం అండి. దయచేసి చెప్తున్నాను స్టూడెంట్స్కి అండి, 8 మంది పిల్లలు చనిపోయారని నాకు న్యూస్ చదివానండి. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఎందుకులా చావాలి 8 మంది. ఇంటర్మీడియట్ ఏంట్రా తొక్కది, ఇంటర్మీడియట్ తొక్కరా. అసలు చదువు అనేది ఒక తొక్క. చదువు ఉండాలి, చదువే జీవితం కాదు. చదువు లేని వాళ్ళు ఎంతమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు అయితే డబ్బు సంపాదిస్తున్నారు. మేము చదివాం ఎందుకు, డిగ్రీలు చదివి నానా అవస్థలు పడి చదివి విదేశాలు వచ్చి భార్యకి పిల్లలకి దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఏ చదువు లేనివాడు ఇండియాలో బ్రతికి రాయల్గా బతికే వాళ్ళు ఉన్నారు. సో చదివేవాడు పెద్ద పుడింగి చదువులేనివాడు అనుకోవద్దు. ఇంటర్మీడియట్ 10th అనేది ఒక ఆఫ్టర్ ఆల్. ఈరోజు మనకి ఎన్ని వింటున్నారు అసలు. గరికపాటి నరసింహారావు గారు 10th ఫెయిల్, ప్రపంచం మెచ్చుకోదగ్గ అవధాన ఆయన ఎన్నోసార్లు చెప్పారు మీ గురించి. వినండి, ఇన్స్పైర్ అవ్వండి. ఈ చెవిట్లో విని ఈ చెవిట్లో వదిలేయవద్దు ప్లీజ్. దయచేసి ఏదో తక్కువ మార్కులు వచ్చాయని ఫెయిల్ అయ్యామని దయచేసి చనిపోవద్దు. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైంది. మీ కన్నవాళ్ళకి క్షోభ పెట్టకండి. మిమ్మల్ని 20 సంవత్సరాలు వాళ్ళు పెంచడానికి ఎన్ని నరకయాతలు అనుభవించారు, ఎన్ని కష్టాలు అనుభవించారో ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా దయచేసి ఒకరితో పోల్చి ఒకరి వాళ్ళకి ఇన్ని వచ్చి మనకి ఇన్ని రాలేదని దయచేసి పిల్లలకి చెప్పొద్దండి. వాళ్ళని వదిలేయండి. తక్కువ మార్కులు వస్తే రానివ్వండి. మీకు తెలుసు కదా, మీరు జీవితం అనుభవించారు కదా, చదువు అనేది ఎంత పుడింగో, చదువు ఏంటి అనేది, చదువు సంగతి మీకు తెలుసు కదా, జీవితాన్ని చూస్తున్నారు కదా. మీ పిల్లలు కూడా దయచేసి చెప్పండి. దయచేసి పిల్లలు మీరు ఆత్మహత్య చేసుకోవద్దమ్మా. లైట్గా తీసుకోండి. ఇంటర్మీడియట్ని 10thని లైట్గా తీసుకోండి. మీకు తెలియని వయసు. ఏదేమైనా సరే మనకి ఒకటోది ఏంటంటే భయం. ధైర్యం లేకపోవడం కారణం ఏంటంటే భయం కారణం ఏంటంటే అవగాహన లోపం. ఆ అవగాహన పెంచుకుంటే మనిషి
కొంచెమైనా సరే ఈ ధైర్యాన్ని తెచ్చుకోగలడు. సో ట్రయల్ అండ్ ఎర్రర్. ఒకసారి ఒక ప్రయత్నం చేయండి. అది బెడిసి కొట్టిందంటే ఇంకోలాగా చేయండి. కానీ అది మంచితనానికి ఉపయోగించండి, చెడ్డతనం కాదు. కొంతమంది చెడ్డతనం కూడా ఉపయోగిస్తారు, బ్లాక్మెయిలింగ్ అనేది. సో ఇదండి, 6 అయినా సరే, ఆకాశం వచ్చి వెన్ను విరిగి మీద పడినా సరే ఎవరు చనిపోకూడదండి. ఈ ప్రపంచం ఎవడబ్బ సొమ్ము కాదు, ఈ ప్రపంచం ఎవడబ్బ సొత్తు కాదు. ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది, ప్రతి జీవికి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. ఈ ప్రపంచం ఎవడబ్బ సొమ్ము కాదు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక భాగమే, నీకు బ్రతికే హక్కు ఉంది. మిగతా వాడు ఎలా పుట్టాడు, నువ్వు అలాగే పుట్టావు. వాడు మేడల్లో కార్లలో తొలతోగొచ్చు, నువ్వు నేల మీద ఉండొచ్చు. కానీ దేవుడు ఇద్దరిని సృష్టించాడు, ఇద్దరు బ్రతకాలి. సో ఈ బ్రతకడం కోసం ధైర్యాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా రాయండి. జై హింద్.